హాయ్, ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి డిఐవైతో వచ్చాను. ఇదేంటి అంటే లంచ్ బాక్స్. ఇది పిల్లలకైనా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా కానీ బాగా యూజ్ వస్తుంది. స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి మన స్కూల్ ప్రిపరేషన్స్లో ఇది ఒక బెస్ట్గా ఉంటుంది. సో నేను ఏం చేశానంటే, నా ఓల్డ్ కుర్తీ ఉంది. ఆ ఓల్డ్ కుర్తీ అండ్ ప్యాంట్, జెంట్స్వి ప్యాంట్ ఉంటాయి కదా, జీన్స్ కాకుండా నార్మల్ ప్యాంట్స్ ఉంటాయి చూడండి, ఆ ప్యాంట్, ఆ రెండింటిని యూజ్ చేసి ఇట్లా లంచ్ బ్యాగ్స్ లాగా ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ ఇది నేను ఎక్స్పెరిమెంట్లా స్టార్ట్ చేశాను. అందుకే మేకింగ్ ప్రాసెస్ వీడియో అసలు రికార్డే చేయలేదు. అసలు వర్క్ అవుతుందో లేదో, బ్యాగ్ వస్తుందో లేదో అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేయలేదు. బట్ ఓల్డ్ క్లాత్స్ని పడేయకుండా, వేస్ట్ చేయకుండా ఇట్లా యూజ్ చేస్తే సూపర్గా ఉంటుంది అండ్ మనకి బాగా యూజ్ కూడా వస్తాయి. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకోవచ్చు. మనకి ఆయిల్ ఒలిగిపోయినా ఏమైనా కానీ ఏం కాదు. అండ్ ఏంటంటే ఇది నేను నా కుర్తీతో కుట్టాను అనమాట. ఇది కుర్తీ చాలా ఓల్డ్ది, బట్ చాలా టఫ్ ఉంది, క్లాత్ మంచిగా ఉంది. సో నేను ఏం చేసిన అంటే, కుర్తీను బయటకేమో కుర్తీ క్లాత్ పెట్టాను. ఈ ఫ్లోరల్ది కుర్తీ అనమాట. లోపల యూజ్ చేసిందేమో జెంట్స్ది ప్యాంట్ క్లాత్. సో అట్లా లోపల మంచిగా నీట్గా ఉండాలి అని చెప్పి జెంట్స్ ప్యాంట్ క్లాత్ కూడా మంచి టఫ్గా ఉంటుంది క్లాత్. సో అది యూజ్ చేశాను. లోపల స్పూన్కి పెట్టుకోలేలాగా ఒక చిన్న పాకెట్స్ లాగా ఇట్లా పెట్టాను అనమాట. అండ్ నేను బ్యాగ్స్కి ఏంటంటే జిప్స్ అస్సలు యూజ్ చేయలేదు. జిప్ పిల్లలు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు, అదే పని ఉంటారు. సో జిప్స్ పోతాయి, మళ్ళీ ఇంకో జిప్స్ ఎందుకు అదంతా అని చెప్పి నేను ఏం చేసిన అంటే, ఇట్లా అంటించే ఉంటాయి కదా 2 sides టేప్ టైప్వి, అది యూజ్ చేశాను అనమాట. అండ్ ఇవి నేను 2 ప్రిపేర్ చేసిన. నాకు కుర్తీ కదా, అది ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, అట్లా 2 బ్యాగ్స్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మొత్తం జెంట్స్ ప్యాంట్ ఉంటుంది మొత్తం. దాంతో అసలు ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేసింది ఇదే. తర్వాత కుర్తీస్ యూజ్ చేశాను. దీనికి చూసారా పాకెట్స్ 2 వచ్చాయి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇది జెంట్స్కి బ్యాక్ సైడ్ వస్తుంది చూడండి. సైడ్కి ఒక పాకెట్, బ్యాక్ సైడ్ ఒక పాకెట్, అదనమాట. సో ఆ పాకెట్స్ కూడా బాగా యూజ్ వస్తాయి కదా అన్నట్టు అట్లా పెట్టాను. లోపలైతే మన షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ షాపింగ్ బ్యాగ్స్ని లోపల కవర్స్ లాగా యూజ్ చేశాను. నాకు ఇది ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ వర్క్ అయింది కదా. సో కుర్తీతో యూజ్ చేద్దామని కుర్తీతో చేశాను. దీనికి కూడా సేమ్ అట్లనే నేను జిప్ యూజ్ చేయలేదు, అదే టేప్ పెట్టి యూజ్ చేశాను. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు ఇది మేకింగ్ వీడియో కావాలన్నా కూడా కామెంట్లో చేయండి. నేను నెక్స్ట్ ఇంకో బ్యాగ్ చేయబోతున్నా, ఆ వీడియోని తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.